సో మనం గత వారం ఆ, ఆదికాండం 3వ అధ్యాయంలోని ఖడ్గజ్వాల అంటే జీవవృక్ష ఫలాన్ని తినడానికి మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఖడ్గజ్వాల మన మీద పడటానికి మనం అనుమతించం అనే వాక్యాన్ని గురించి విన్నాం. సో బ్రదర్ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు అక్కడ. సో మనకి దానియేలు గురించి మనం విన్నాము. ఇంకా సారా గురించి విన్నాము, మరియ గురించి విన్నాము. వీళ్ళందరూ కూడా తమ యొక్క జీవితాల పైన ఆ యొక్క ఖడ్గ జ్వాలని పడటానికి వాళ్ళు అనుమతించారు. సో అందుని బట్టి వాళ్ళు దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించగలిగారు. సో బ్రదర్ చెప్తూ మీరు కూడా అదే విధంగా ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినడానికి మీరు ఆశపడినప్పుడు ఆ యొక్క ఖడ్గ జ్వాల, ఆ యొక్క ఖడ్గము మీ యొక్క స్వచిత్తం పైన, మీ యొక్క కీర్తి ప్రతిష్టల పైన, మీ యొక్క అహం పైన పడటానికి మీరు అనుమతిస్తారా అన్న సబ్జెక్ట్ గురించి దేవుడు మాట్లాడారు. సో నేను దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా దానియేలులాగా, సారాలాగా, ఇంకా మరియలాగా ఆ యొక్క ఖడ్గ జ్వాలని మన మీద పడకుండా మనం ఎందుకు అనుమతించమంటే దానికి ఆ కారణం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలోని ఈ విధంగా వ్రాయబడ్డది. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మనం మన యొక్క జీవితాల పైన ఆ యొక్క ఖడ్గ జ్వాల పడకుండా మనం ఎందుకు అడ్డుపడతామంటే మనం మన యొక్క ప్రాణాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించుకుంటాం కాబట్టి. ఈ ఖడ్గజ్వాల మన యొక్క అహం పైన, మన యొక్క కీర్తి ప్రతిష్టల పైన పడటం అంటే మనల్ని మనం ఉపేక్షించుకుని సిలువనెత్తుకొని వెంబడించటమే. బైబిల్లోని ఈ ఖడ్గజాల మన యొక్క అహం పైన పడటం, అదే విధంగా మనం ఇరుకు ద్వారం గుండా ప్రవేశించటం, మనల్ని మనం ఉపేక్షించుకుని ప్రభువుని వెంబడించటం, ఇవన్నీ దీని అర్థం అంతా కూడా ఒకటే. వచనాలే వేరు వేరు కానీ దీని వెనకాల దాగి ఉన్న అర్థం అంతా ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా ప్రభువుని ప్రేమించాలని. అదే దేవుని యొక్క మొట్టమొదటి ఆశ అయి ఉన్నది. సో మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్నది మనం గ్రహిస్తే మనం దేవుణ్ణి కూడా ప్రేమించడానికి మనం ఇష్టపడతాము. మొదటి యోహాను 4:19 ఈ విధంగా వ్రాయబడ్డది కదా. మొదటి యోహాను 4:19. అయితే మొదట ఆయన మనలను ప్రేమించును గనుక మనము మనము ప్రేమించుచున్నాము. మనం ప్రభువుని మనం ప్రభువుని ప్రేమించాలంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అన్నది మనం మొదట తెలుసుకోవాలి. అది గనక మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ప్రభువుని ప్రేమించడానికి ఎంతో ఆస్కారం ఉంటది. ఇక్కడ ఏమని వ్రాయబడ్డదంటే మొదట మనల్ని ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. సో మన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ప్రభు ఎంతగా ప్రేమించాడో అన్నది గనక మనం గ్రహిస్తే మనం కూడా తిరిగి అదే విధంగా మనం ప్రభువుని ప్రేమించగలుగుతాము. మనం గనక ప్రభువు నన్ను ఎంతో తక్కువగా ప్రేమించాడు అన్న భావనలో ఉంటే గనక మనం కూడా ప్రభువుని అంతే తక్కువగా ప్రేమిస్తాము. మనం ప్రభువుని అంత తక్కువగా ప్రేమించినప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి ఇష్టపడం. ఎంత మాత్రం మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి ఇష్టపడం. ఎంత మాత్రము మనం ఆ యొక్క ఇరుకైన ఆ యొక్క జీవ మార్గము గుండా వెళ్ళడానికి మనం ఇష్టపడం. ఆ యొక్క ఖడ్గ జ్వాల మన మీద పడటానికి మనం ఏమాత్రం సమ్మతించం. ఎందుకంటే మన యొక్క ప్రాణం మనకెంతో విలువైనదిగా ఉంటది. మనం చదివినట్టుగా యోహాను 12:25లోని తన ప్రాణమును ప్రేమించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడట. మనం మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం గాబట్టే మనం ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్ళడానికి మనం ఇష్టపడటం లేదు. కానీ ఎప్పుడైతే మన మన ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తామో, ఆ ప్రేమ వెలుగులో మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనకి అప్పుడు అరే! ప్రభువు నన్ను ఇంతలా ప్రేమించాడు కదా! ప్రభువు నా కొరకే కదా ఆయన సింహాసనాన్ని వీడి ఈ లోకానికొచ్చాడు. నన్ను ఇంతలాగా ప్రేమించిన ప్రభువుని నేను కూడా తిరిగి ప్రేమించాలి అన్న ఆశని మనలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. అందుకే ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రభువు మనల్ని ఎంతగా క్షమించాడు అన్న ఆ వెలుగులో మనం జీవించినప్పుడు మనం కూడా ప్రభువుని ప్రేమించడానికి ఎంతో ఆస్కారం ఉంటది. మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి మనం ఇష్టపడతాము. ఇక్కడ యోహాను 12:25లోనే తన ప్రాణమును
ప్రేమించుకునేవాడు. మన ప్రాణాన్ని మనం ప్రేమించుకోవడం అంటే, మనం యేసుప్రభు వారు చెప్పారు కదా! ప్రార్థన నేర్పించమని శిష్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, "తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడును గాక" అని చెప్పి ఆయన ప్రార్థన నేర్పించారు. అక్కడేంటంటే మనం 3 చూస్తాము. తండ్రి నామం, తండ్రి చిత్తం, తండ్రి రాజ్యం. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటంటే, నా రాజ్యం, నా చిత్తం, నా నామం. అంటే నా నామ ఘనత కొరకు నేనేదైనా చేస్తాను. నా స్వకీయ ఆలోచన చొప్పున నేను ముందుకు వెళ్తా ఉంటాను. నా ఆశల్ని, నా ఆశయాల్ని, నా ఇష్టాల్ని నేను జరిగించుకుంటాను. నా నామం నాకెంతో ఇష్టమైనది. నన్ను నేను తృణీకరించుకోలేను. నన్నెవరైనా అవమానపరిస్తే నేను సహించలేను. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అదే. అక్కడ మనం చూస్తే మరియ గురించి మనం ఆలోచిస్తే మరియ ఎ నువ్వు గర్భం దాలుస్తావు అని చెప్పినప్పుడు తనని ఎంతగానో ఎంతోమంది చిన్న చూపు చూసుంటారు. ఎంతగానో తనని అవమానించే విధంగా తన గురించి మాట్లాడి ఉంటారు. కానీ మరియ అవేమీ పట్టించుకోలేదు. నా నామ ఘనత కాదిక్కడ. దేవుని నామం ఘనపరచబడాలి అని చెప్పి తన నామాన్ని ఆ విధంగా ప్రజల్లో అవమానించబడటానికి తను ఇష్టపడ్డది. ఎందుకంటే తను ప్రభువుని ప్రేమించింది. అదే విధంగా మనం లాస్ట్ వీక్‌లో మనం చూసాం గదా! దానియేలు కూడా తన చిత్తాన్ని తను జరిగించుకోలేదు. అవును తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ యొక్క తళతళలాడుతున్న మద్యపానాన్ని, ఆ యొక్క ద్రాక్షారసాన్ని వాళ్ళు తాగుతున్నప్పుడు దానియేలు కూడా టెంప్ట్ అయ్యుంటాడు. ఎందుకంటే తను కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ తను ఉపేక్షించుకున్నాడు. తను ఉపేక్షించుకొని తన చిత్తాన్ని తను నెరవేర్చలేదు. సో, అక్కడ కూడా మనం దానియేలు ఎగ్జాంపుల్‌ని చూస్తున్నాం. అదే విధంగా ఆ! సారా కూడా అధికారానికి లోబడ్డది తను. మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పుడు కూడా నా చిన్న ప్రపంచంలోని నేనే రాజుగా ఉండాలి. నన్నెవ్వరు ఏలకూడదు. నేను ఎవ్వరికీ లోబడకూడదు. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పి మనం అనుకుంటాము. కానీ అక్కడ మనం సారాను చూస్తే సారా అక్కడ అబ్రహాము యొక్క అధికారానికి తను లోబడ్డది. సో, ఇదే విధంగా వీళ్ళంతా ఏంటంటే క్రీస్తు ప్రేమని చూడకుండానే వీళ్ళంతా దేవునికి ఎంతగానో లోబడ్డారు. అలాంటిది మనం క్రీస్తు ప్రేమను మనం రుచి చూసిన మనం ఇంకెంతలాగా లోబడాలి. మనం ఎప్పుడైతే ప్రభువు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్న వెలుగులో మనం జీవిస్తే, మనం ప్రభువును కూడా ప్రేమించడానికి మనం ఇష్టపడతాము. మనం ఎప్పుడైతే ప్రభువుని ప్రేమిస్తామో, అప్పుడే మన సిలువని మనం ఎత్తుకొని, మనం ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడతాము. మనం ప్రభువుని ప్రేమించకుండా మనం సిలువను ఎత్తుకోలేము. అది మనకెంతో భారంగా అనిపిస్తది. ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమించినప్పుడు, ప్రభువు నన్నెంతగా ప్రేమించాడు గదా! నేను కూడా ఆయన్ని తిరిగి ప్రేమించాలి అన్న ఆశ ఎప్పుడైతే నీలో ఉంటదో, సిలువను మోసుకోవడం నీకెంతో ఆనందమవుతది. ఎందుకంటే నువ్విది చేస్తుంది నా ప్రభువు కొరకే. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకే నేనిది చేస్తున్నాను. సో, అని చెప్పి నీకసల ఆ సిలువ మోయడం అనేది ఒక భారం కింద అనిపించదు. ఒకళ్ళు నిన్ను ఏదన్నా మాట అన్నా సరే, నువ్వు దాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటావు. అవును. ఓకే. వాళ్ళన్నారు. నువ్వు కూడా యేసు ప్రభువులాగా అవమానాన్ని నిర్లక్ష్యం చేయడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకే మనం ప్రభువు నిన్నెంతగా ప్రేమించాడో, ప్రభువు నిన్నెంతగా క్షమించాడో అన్న వెలుగులోని మనం ఎప్పుడూ కూడా జీవించాలి. ఆ వెలుగులో మనం జీవించినప్పుడే మనం స్పష్టంగా చూడగలుగుతాము. అవును మనకి 2 కన్నులున్నాయి. ఆ 2 కన్నులు కూడా మనకి అన్నీ స్పష్టంగా మనం ఆ 2 కన్నుల ద్వారా చూడగలం. అదే విధంగా ప్రభువు నన్నెంతగానో ప్రేమించాడన్నది ఒక కన్ను. అదే ఇంకొక కన్నేంటంటే నేనెంతగానో క్షమించబడ్డాను. ప్రభువు నన్నెంతగానో క్షమించాడన్నది ఇంకొక రెండో కన్ను. ఈ 2 కన్నులో వెలుగులో మనం చూస్తున్నప్పుడు మనకన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనకి ప్రభు నన్ను తక్కువగా ప్రేమించాడు, నేనంత ఎక్కువ పాపాత్ముడిని కాదు, నేనంత ఎక్కువగా ఏమీ పాపం చేయలేదు అన్న భావనలో ఉంటామో, మనం ప్రభువును కూడా అంతే తక్కువగా ప్రేమిస్తాము. మనం ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తే ఒకసారి ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకర్థమవుతది ఇక్కడొకసారి. మనకి లూకా 15లోని ఈ విధంగా మనందరికీ తెలిసి ఇది. ఈ యొక్క ఉపమానం. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రిని చేరుకోవడానికొచ్చినప్పుడు, తండ్రి తన ఆస్తి పోయిందన్న సంగతి గాని, లేదంటే తన పరువు, తన పేరు ప్రఖ్యాతులు పోయాయి అన్న దాని గురించి ఏమాత్రం ఆలోచించలేదు. తన యొక్క కుమారుడు తనకు దొరికాడు అని చెప్పి ఎంతో సంతోషించాడు. తన ఆస్తి పోయిందన్న బాధ తనకసలు ఏమాత్రం లేదు. తన పేరు ప్రఖ్యాతల్ని తను పాడు చేశాడు అని చెప్పి తనకి ఏమాత్రం బాధ లేదు. తనకి ఎంతో సంతోషం వేసిందట. ఎంత సంతోషం ఎయ్యకపోతే తను పరిగెట్టి
తన బిడ్డ అసలు స్నానం చేసాడో లేదో, మురికితో ఉన్నాడేమో, కంపుతో ఉన్నాడేమో అవేమీ పట్టించుకోలేదు. కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అసలు ఆ తండ్రిలోని అసలు ఏమాత్రం బాధ లేదు. తన ఆస్తి పోగొట్టాడన్న బాధ లేదు. తన పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగించాడన్న బాధ లేదు. ఇవేవి బాధ లేదు. తన సంతోషం ఏంటంటే చనిపోయాడనుకున్న తన కొడుకు తిరిగి జీవించాడు. నశించిపోయాడనుకున్న తన కొడుకు తన తండ్రికి తిరిగి వచ్చాడన్న సంతోషం తనలో ఎంతో ఉంది. ఆ ప్రేమను చూసి ఆ తప్పిపోయిన కుమారుడు, అరే! మా నాన్న నన్ను ఇంతలా ప్రేమించాడా? మా నాన్న నన్ను ఇంతలా ప్రేమిస్తాడని చెప్పి నేను అనుకోలేదే. ఇంతలాగా నన్ను రిసీవ్ చేసుకుంటాడని చెప్పి నేనసలు ఏమాత్రం భావించలేదు. అరే! నాన్న నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడని చెప్పి తను ఎంతగానో రియలైజ్ అయ్యి ఉంటాడు. ఒకసారి మీరు ఆ ఉపమానం గురించి ఆలోచించండి. ఆ యొక్క తండ్రి, ఆ యొక్క కుమారుడు ఇంటికొచ్చిన తర్వాత తను ఏ విధంగా ఆలోచించుంటాడు? అరే! నేను నాన్న ఆస్తి అంతటిని పోగొట్టేసాను కదా! నాన్న మేబీ ఆ తండ్రికి ఎంతోమంది సేవకులున్నారట. మన ఉపమానంలో చూస్తే. దానిని బట్టి ఆ తండ్రి ధనవంతుడు. సో, మేబీ ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు తను ఎంతో కష్టపడి ఆ యొక్క ఆస్తినంతటిని తను సంపాదించుంటాడు. అయినప్పటికీ కూడా ఆ ఆస్తి తన కష్టార్జితమైన ఆస్తిని తన కుమారుడు పోగొట్టినప్పటికీ కూడా తనకసల బాధ లేదు. ఆ తండ్రికి ఆ బాధ లేదు. ఆ పేరు ప్రఖ్యాతులు పోయాయి అన్న బాధ లేదు. ఆ కుమారుడు ఇంటికొచ్చిన తర్వాత, అరే! మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని నేను పోగొట్టాను. కానీ మా నాన్నకి ఆ బాధేం లేదే. మా నాన్నలోని నేను ఎంతో సంతోషం చూస్తున్నాను. అసలా నా ఆస్తిని పోగొట్టాను. తన పేరు ప్రఖ్యాతులు తనకి తనకి పరువు నష్టం కలిగించాను అన్న బాధ నాన్నలో ఏమాత్రం లేదే. కేవలం నాన్న నేను తిరిగొచ్చాను. నేను తిరిగొచ్చాను. ఆయన దగ్గరకొచ్చానన్న ఇదిలోనే ఎంతో సంతోషంగా ఉన్నాడు. అరే! నాన్నకి నేనంటే ఎంత ప్రేమ. నాన్న దృష్టిలో నేనెంత విలువైన వాడుగా ఉన్నానని చెప్పి తను ఎంతగానో ఆశ్చర్యపడుంటాడు. మీరింకా దాని గురించి ఆలోచిస్తే నేను ఒకసారి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఆ కుమారుడు 2, 3 వారాలయిన తర్వాత మేబీ తన యొక్క సేవకులతో అడుగుంటాడు. అరే! తన సేవకులతోటి ఈ విధంగా చెప్పుంటాడు. అదే నాన్న రచ్చబండకి వెళ్ళేవాడు కదా! మనకు తెలుసు కదా! గ్రామాల్లోని కొన్ని కొన్ని చోట్లేంటంటే, ఆ ఊరిలోని పెద్దలంతా కూర్చొని, ఆ యొక్క మర్రి చెట్టు కిందో ఎక్కడో కూర్చొని, వాళ్ళంతా కూడా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ, ఎవరికన్నా ఏమైనా విభేదాలుంటే వాటిని సరిచేస్తూ అక్కడ కూర్చుంటారు. సో, ఆ సేవకుడు కుమారుడు ఆ సేవకుడిని అడుగుంటాడు. నాన్న ప్రతి బుధవారం ఆ రచ్చబండకి వెళ్తారు గదా! ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆ కుమారుడు ఆ సేవకుడిని అడిగినప్పుడు, ఆ సేవకుడు అనే ఉంటాడు. "నీకు తెలీదా నాన్న, ఇంతకుముందు నాన్నని అందరూ ఎంతో గౌరవించేవారు. ఎంతగా నాన్నని గౌరవించేవారంటే, నాన్న ఆహ్, వీధిలో గుండా వెళ్తున్నప్పుడు యవ్వనస్తులైన వారు వాళ్ళు చేస్తున్న పనుల్ని ఆపేసి, నాన్న వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు కామ్‌గా ఉండేవారు. నిలబడిపోయేవాళ్ళు. నాన్న వాళ్ళని దాటి వెళ్ళిన తర్వాతే వాళ్ళు వాళ్ళేదైనా మాట్లాడుకోవడం గాని అయన్నీ చేసేవారు. అంతలా నాన్నకి గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ పని చేశావో, ఎప్పుడైతే నాన్న బతికుండగానే నువ్వు ఆస్తిని నాకివ్వమని చెప్పి నువ్వు నాన్నని అవమానించే విధంగా నువ్వు ప్రవర్తించి ఇంట్లోంచి వెళ్ళిపోయావో, నాన్నకి ఆ గౌరవం ఇవ్వట్లేదు వాళ్ళు. సో, అందుకే నాన్న ఆ యొక్క రచ్చబండకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాడు. అని చెప్పినప్పుడు, అరే! నాన్నని నేను ఇంతలాగా బాధపెట్టానా? నా తండ్రిని నేను ఇంతలా బాధపెట్టాను. అయినప్పటికీ కూడా నన్ను ఎంతగానో ప్రేమించాడే. అయినప్పటికీ కూడా నేను ఇంతలాగా తన నామానికి అవమానం తెచ్చే విధంగా నేను ప్రవర్తించినప్పటికీ కూడా నాన్నకి దాని పట్ల అసల ఏ బాధ లేదు. కానీ నేను వచ్చానని చెప్పి నాన్న ఎంతో సంతోషించాడు. ఆ యొక్క పార్టీ ఇచ్చాడు. అందరిని పిలిచి ఎంతో సంతోషించాడు. అని నాన్నని నేను ఇంతలా బాధపెట్టినప్పటికీ కూడా నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పి తను ఎంతగానో పశ్చాత్తాపడుంటాడు. పశ్చాత్తాపడి ఒక తీర్మానం చేసుకొనుంటాడు. ఏంటంటే, ఇక నుంచి నేను జీవించే జీవిత విధానం ఏ విధంగా ఉండాలంటే, నేను ఏ విధంగా అయితే నాన్న యొక్క పేరుకి నేను అవమానం తెచ్చానో, అదే విధంగా నేను గొప్పగా జీవించి, ఆ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని తిరిగి తీసుకొస్తాను నా తండ్రికి అన్న గొప్ప తీర్మానం చేసుకొనుంటాడు. అదే విధంగా మనం కూడా ఎన్నో సార్లు పాపం చేసినప్పుడు ఎన్నో సార్లు సాతాను నేరారోపణ చేసేవాడు. మనం చూస్తాము ఆ ప్రకటన గ్రంథంలోని. మనం ఎన్నో సార్లు పాపం చేసినప్పుడు సాతాను మన మీద నిందారోపణ చేయడానికి దేవుని దగ్గరికి వెళ్తాడు.
ఎన్నో సార్లు వెళ్ళుంటాడు. నేను చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎన్నో సార్లు సాతాను నీ మీద, నా మీద నిందారోపణ చేయడానికి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళినప్పుడు చూడు నీ బిడ్డ ఇంగో సీఎఫ్‌సీకి వెళ్తున్నాడు. అయినప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడో చూడు. ఎంతలా పాపంలో జీవిస్తున్నాడో చూడు. తను ల్యాప్‌టాప్‌లో ఏం చూస్తున్నాడో చూడు. తన మొబైల్‌లో ఏం చూస్తున్నాడో చూడు. తను ఏ విధంగా తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడో చూడు. తను ఏ విధంగా ఎగ్జామ్స్‌లో చీట్ చేస్తున్నాడో చూడు. ఇయన్నీ చెప్తున్నప్పుడు తండ్రి మేబీ ఏమి ఆన్సర్ ఇవ్వలేదేమో. అయినప్పటికీ కూడా మనం పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఆయన దగ్గరికి వచ్చామని చెప్పి ఎంతో సంతోషించేవాడే గాని, ఎప్పుడన్నా మీరు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మీతోటి, "అరే! ఎన్ని సార్లు నేను నిన్ను క్షమించాలి" అని చెప్పి దేవుడు ఎప్పుడన్నా మీతోటి అన్నాడా? ఎన్ని సార్లు సాతాను నా దగ్గరికి నీ మీద నిందారోపణ చేయడానికి వచ్చాడు. నేనెన్ని సార్లు సాతానుకి నువ్వెన్ని సార్లు సాతానుకి అవకాశం ఇస్తావు? ఎన్ని సార్లు సాతాను నీ మీద నిందారోపణ చేయడానికి నా దగ్గరికొచ్చాడని చెప్పి దేవుడెప్పుడు కూడా ఎవరిని కూడా అడగడాయన. ఆయన ఆయన ప్రేమ అంత గొప్పది. ఎప్పుడు కూడా ఆయన అడిగి ఉండడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ తండ్రి ఏ విధంగా అయితే తన తప్పిపోయిన కుమారుడు తన దగ్గరికొచ్చినప్పుడు పరిగెత్తుకుంట వెళ్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడో, అదే విధంగా మనం పశ్చాత్తాపడి మన పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు మన తండ్రి కూడా మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడే గానీ, నేను నిన్నెన్ని సార్లు క్షమించాలి? ఎన్ని సార్లు నువ్వు సాతానికి అవకాశం ఇచ్చావు? ఎన్ని సార్లు నిన్ను గూర్చి సాతాను నా మీద నిందారోపణ చేశాడు? ఎన్ని సార్లు నువ్వు సాతానికి అవకాశం ఇచ్చావని చెప్పి దేవుడెప్పుడు అడగడు. ఇదే ఆయనలో ఉన్న బ్యూటీ. ఇదే ఆయన యొక్క క్యారెక్టర్‌లో ఉన్న అందమైన స్వభావం ఇదే. దీన్ని మనం చూసినప్పుడు, అరే! నా దేవుడు నన్నింతలా ప్రేమిస్తున్నాడా? ఆయనలోని ఇంత గొప్ప ప్రేమ గుణముంది. ఇంత గొప్ప క్షమించే గుణముంది. అది మనం ఆ బ్యూటీని చూసినప్పుడు మనకర్థమవుతది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో. అది మనం గ్రహించినప్పుడు తిరిగి మనం ఆయన్ని ప్రేమిస్తాము. మనం ఆయన్ని తిరిగి ఆ విధంగా ప్రేమించినప్పుడే మనం మన యొక్క సిలువనెత్తుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని, మన సిలువనెత్తుకొని, మనం ఆయన వెంబడించడానికి మనం ఇష్టపడతాము. మనం ఆయన ప్రేమని మనం రుచి చూడనంత వరకు కూడా మన క్రైస్తవ జీవితాన్ని మనం సంతోషించలేము. అప్పుడు ఏ విధంగా ఉంటదంటే మన క్రైస్తవ జీవితం 2 పడవల మీద కాలు పెట్టినట్టుగా ఉంటది. లోకంలో ఒక కాలు, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక కాలు. ఈ విధంగా ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితం మనకెంతో కష్టంగా అనిపిస్తది. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమిస్తామో, అరే! నా కొరకు ప్రభువు ప్రాణం పెట్టాడు. నా కొరకే కదా ఆయన ఈ యొక్క లోకానికొచ్చాడు. నన్నెంతగానో ప్రేమించాడు. నేను తిరిగి జన్మించిన తర్వాత కూడా నేను ఎంతో పాపం చేసినప్పటికీ కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఈజీగా విడిచిపెట్టడానికి మనలో అనేకమైన కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా. నాలో అనేకమైన కారణాలున్నాయి. నేను మారుమనస్సు పొందిన తర్వాత కూడా నేను పాపం చేసినప్పుడు నన్ను విడిచిపెట్టడానికి ఆయనకి అనేకమైన కారణాలున్నాయి. కానీ వాటన్నిటిని ఆ కారణాలు బట్టి ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఇదే ఆయనలో ఉన్న ప్రేమ. ఇదే ఆయనలో ఉన్న ఆ యొక్క నేచర్ ఇది. ఆయన ఆయన నేచర్‌లో ఉన్న బ్యూటీ అది. మనం ఎప్పుడైతే ఆ బ్యూటీని చూస్తామో, మనం అప్పుడు ఖచ్చితంగా మనం ప్రభువుని ప్రేమిస్తాము. ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమిస్తామో, అప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి మనకి ఎంతో మనం ఇష్టపడతాము. అరే! నేనిది ఉపేక్షించుకోవడం బట్టి ప్రభువును సంతోషిస్తాడు. ప్రభువు నిన్ను సంతోషపెట్టిన వాడినవుతాను. అప్పుడు నాకు అసల సిలువను మోసుకోవడం అనేది ఒక భారంగానే అనిపించదు. కానీ మనం ఎప్పుడైతే ప్రభువుని ప్రేమించమో, మనకి సిలువంటే ఒక భారం కింద ఉంటది. ఆ యొక్క ఖడ్గజ్వాల మన యొక్క స్వచిత్తం పైన లేదంటే మన యొక్క అహం పైన పడటం మనకెంతో భారంగా ఉంటది. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయములోనికి కృమ్మరించబడతదో, ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని దేవునికి తెరిచి ప్రభువా ఇంతలాగా నువ్వు నన్ను ప్రేమించావే, కానీ నువ్వు నన్నెంతగా ప్రేమించావన్నది నా మనసులోనే ఉంది. అది నా హృదయాంతరంగాల్ని ఇంకా తాకలేదు. ఎప్పుడైతే అది నా హృదయ లోలోతుల్లో నాటబడతదో, అప్పుడు నేను మారుతాను గదా! ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని చెప్పి ఎప్పుడైతే నీలో ఆశ పుడతదో, అప్పుడు దేవుని ప్రేమ నీ హృదయంలో కృమ్మరించబడతది. ఆ విధంగా దేవుని ప్రేమ నీలో కృమ్మరించబడినప్పుడు, నువ్వు ప్రభువుని ప్రేమిస్తావు. ప్రభువుని ప్రేమించినప్పుడు నీకు సిలువనెత్తుకోవడం చాలా ఈజీ అవుతది. మనం ప్రభువుని ప్రేమించినంత వరకు కూడా మన యొక్క
ఆ క్రైస్తవ జీవితం మనకెంతో భారంగా, ఎంతో కష్టంగా, ఎంతో ఇబ్బందిగా ఉంటది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ప్రేమిస్తావో, నీ లైఫ్ ఎంతో సంతోషంగా ఉంటది. కానీ సాతాను చేసే ట్రిక్ ఏంటంటే, వాడి యొక్క అబద్ధం ఏంటంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే నువ్వు సంతోషంగా ఉండవు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఎంజాయ్ చేయలేవు లైఫ్‌ని. సాతాను చేసే ట్రిక్ అది. మీకు ఆహ్, ప్రకటన గ్రంథంలోనే ఒక చాలా బ్యూటిఫుల్ వర్స్ ఉంటది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలోని ఆహ్, నేను ఇంగ్లీష్ బైబిల్ నుంచి చదవాలని చెప్పి అనుకుంటున్నాను. అది కింగ్ జేమ్స్ వెర్షన్‌లోనే చాలా అందంగా ఉంటదది. ప్రకటన గ్రంథం 4:11. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, "థౌ ఆర్ వర్తీ, ఓ లార్డ్, టు రిసీవ్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్. ఫర్ థౌ హాస్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్, అండ్ ఫర్ థై ప్లెజర్ దే ఆర్ అండ్ వేర్ క్రియేటెడ్." దేవుడు మనల్ని తన సంతోషం కొరకు సృష్టించుకున్నాడట. ఆయన ప్లెజర్ కొరకు ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. మనం ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకొని తండ్రి చిత్తం చేస్తామో, మనం ఆయనకు సంతోషం తెచ్చే విధంగా ఉంటాము. మనం ఎప్పుడైతే తండ్రిని సంతోషపెట్టే విధంగా ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, కీర్తనలు గ్రంథము 16 అధ్యాయం 11 వచనం. ఇక్కడ ఆయన యొక్క కీర్తనలు 16, 11 ఆఖరి వచనంలోని ఆహ్, ఆయన యొక్క కుడి చేతిలోనంట నిత్య సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో, నీ కుడి చేతిలో ఆఖరి భాగం, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఏ పర్పస్‌తో అయితే సృష్టించాడో, ఆ పర్పస్ ప్రకారంగా మనం జీవిస్తామో, అంటే గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ ఓన్ ప్లెజర్. ఆయన సంతోషం కొరకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనం ఎప్పుడైతే ఆ పర్పస్ ప్రకారంగా మనం జీవిస్తామో, మనల్ని మనం ఉపేక్షించుకొని తండ్రి చిత్తాన్ని చేస్తామో, అదే ఆయనకు సంతోషం. ఎప్పుడైతే మనం తండ్రిని సంతోషపెట్టే విధంగా జీవిస్తామో, దెన్ గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్ ఆన్ అస్. ఆయన ఏం చేస్తారంటే, ఆయన కుడి చేతిలో ఉన్న ఆ యొక్క నిత్య సుఖములు నీకు దయచేస్తారు. నీకు సంతోషాన్నిస్తారు. అది జరగనంత వరకు కూడా మన క్రిస్టియన్ లైఫ్ ఎంతో భారంగా ఉంటది. ఎంతో కష్టంగా ఉంటది. ఎంతో ఇబ్బందికరంగా ఉంటది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ప్రేమిస్తావో, ప్రభువు నిన్నెంతగా ప్రేమించాడో గుర్తించి, తిరిగి నువ్వు ప్రభువుని ప్రేమిస్తావో, అప్పుడు నువ్వు ఎంతగానో నీ క్రైస్తవ జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు. థాంక్ యూ బ్రదర్స్.